RC-17 రైట్ చెప్పను. ఓకే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అప్డేట్ నిన్న కాదు మొన్నే చేయాలి వీడియో. కాకపోతే నిన్న ఓజీ వీడియో ఉంది, మొన్న ఏ విధమైనటువంటి వీడియో చేయలేదు. సో ఇప్పుడైతే టైం దొరికింది, అందుకే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. RC-16 అయిపోయింది. ఇప్పుడు RC-17 గురించి ఏ హీరో అయినా చూడండి వరుసలు అయినప్పుడు పెట్టుకుంటూ. ఉదాహరణకి ఎవరితో స్టార్ట్ చేద్దాం? ప్రభాస్ అన్నతోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి స్పిరిట్ షూటింగ్లో ఉండు, తర్వాత ఏమంటే ఫౌజీ ఉంది, ఆ తర్వాత ఏమంటే కల్కి 2 ఉంది, ఆ తర్వాత ఏమంటే సలార్ 2 ఉంది. ఇంకా లోకేష్ కనకరాజ్తో ఇంకా వేరే డైరెక్టర్ లెవెల్తో వర్క్ చేస్తుండు. లైక్ మన దురంధర్ అయినటువంటి ఆదిత్యదార్తో కూడా వర్క్ చేస్తుండే అనేటటువంటి వార్తలు గట్టిగా వస్తున్నాయి. ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా సరే జలసి పుట్టాల్సిందే, ఏ హీరో అభిమానికైనా సరే ఏడుపు రావాల్సిందే. ఆ రేంజ్లో ఒక లైనప్ సెట్ చేసుకొని కూర్చుండు ప్రభాస్ అన్న. ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీతో అయితే వర్క్ చేస్తుండు. అది అయిపోయిన నెక్స్టే మన దేవరా 2 ఉంది, ఆ తర్వాత నెల్సన్ మన జైలర్ డైరెక్టర్తో ఉంది అనేటటువంటి టాక్ కూడా వినపడుతుంది అనమాట. అల్లు అర్జున్ రాఖా అంటాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్తో అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అండ్ ప్రతి హీరో పవన్ కళ్యాణ్ గారు OG 2 అయితే ఇప్పుడు లైన్లో పెట్టేశారు. మొన్నే ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది, ఇంకా కొన్ని రోజుల్లోనే OG 2 అయితే లైన్లో పెట్టేసాడు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు. అండ్ మహేష్ బాబు అన్న నెక్స్ట్ బుచ్చిబాబుతో అంటున్నారు. ప్రస్తుతానికైతే రాజమౌళి అప్పుడే వదలడు, అయిన తర్వాత బుచ్చిబాబుతో అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ మన రామ్ చరణ్ అన్న పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పైన అవుతుంది. సినిమా 400 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. మంచిగా సక్సెస్ మీట్ కూడా వాళ్ళైతే పెట్టడం జరిగింది, సక్సెస్ కూడా అయింది అని చెప్పి చెప్తున్నారు. నేను ఒప్పుకుంటా, రామ్ చరణ్ అన్న కోసమే జనాలు వెళ్తున్నారు. ఇప్పటికైనా సరే నేను ముక్త కంఠంతో చెప్తా, రివ్యూలో ఒక మాట ఇక్కడ ఒక మాట నేను మాట్లాడను. నాకు సినిమాలో ఇప్పుడు నేను ఏదైనా పాజిటివ్ మాట అనుకో భయ్యా, లైక్ మొన్న డిలీటెడ్ సీన్స్ కొన్ని యాడ్ చేశారు. 5 నిమిషాల 50 సెకండ్లు మన జగపతి బాబు గారి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఏం చేస్తారంటే ఇల్లరికం రా అంటాడు మన పెద్ది గారిని, నేను వచ్చేస్తాను అంటాడు. ఏమంటే అప్పల సూరి లేసి ఇల్లరికం ఎలా వస్తాడు, రాడు మావాడు అని చెప్తాడు. అదేందా అప్పల సూరి ఊరు పేరు తెలియపోయినా పంపించవచ్చు, కానీ అసలు దారే లేని ఊరికి నా కూతుర్ని ఎలా పంపమంటావంటే, నువ్వు నేను ఒకే భూమి మీద ఉంటున్నప్పుడు నువ్వు ఉండే కాడ విలువ ఎక్కువ, నేను ఉండే కాడ విలువ తక్కువ, ఇదే వ్యవహారమే అని చెప్పి చెప్తారు. ఇది మనకి ట్రైలర్లో వినపడ్డది, కానీ సినిమాలో కూడా ఎలా లేదు. అదే డిలీటెడ్ సీన్స్లో అయితే యాడ్ చేశారు. అదొకటే కాదు, ఇంకో 2-3 సీన్స్ యాడ్ చేశారు, చాలా క్యూట్గా అనిపించినాయి. నేను చెప్పిన ఓన్లీ వెళ్ళినా చూసినా వచ్చినా మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దాంతో వీడు భయపడిపోయిండు. ఎందుకు భయం నాకు అర్థం కావట్లా. ఉన్నట్టు మాట్లాడేమో చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు కోర్టు కేసు వేశారు, ఆ తర్వాత కాపీరైట్ స్ట్రైక్ కూడా నా మీద అయితే వేయడం జరిగింది. నేను ఏమంటే వీడియో రిక్వెస్ట్ పెట్టినా మళ్ళీ తిరిగి వచ్చేసింది. వెళ్ళి చెక్ చేయను ఒకసారి, రివ్యూ ఉంది మన ఛానల్లో. ఫస్ట్ పెట్టినటువంటి ఒక 3 డేస్లో డిలీట్ అయిపోయింది అనుకున్నా. మళ్ళీ ఆ తర్వాత యూట్యూబ్కి ఉంటాయి కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మనం తప్పుగా మాట్లాడితే యూట్యూబే లాగిపెట్టి ఒక్కడ బీకిద్ది. అలాంటి చేయలేదని చెప్పి కంపెనీకి ఇచ్చేసిన ఆల్రెడీ పెద్ద రివ్యూ మన దాంట్లో ఉంది, వెళ్ళి చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నాదే కాదు, మూవీ మ్యాటర్స్ కూడా తిరిగి వచ్చింది, బార్బెల్ కూడా తిరిగి వచ్చింది. ఈ విధంగా ఫస్ట్ వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ చేసి వాళ్ళు ఆ కోర్టు కేసేసి ఈ కోర్టు కేసేసి దాన్ని మూవీ చేయటటువంటి ప్రయత్నం చేసిన యూట్యూబ్ దాన్ని జెన్యూన్ అని చెప్పి వదిలేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది అనమాట. ఓకే, పెద్ద సినిమా సక్సెస్ అయింది కాదంటలేదు, ఒప్పుకుంటాం. మేము తప్పు రివ్యూ ఇచ్చాం అని చెప్పి మీరు అనొచ్చు, కానీ మేము తప్పు రివ్యూ లేదు, మేము జెన్యూన్ ఇచ్చాం. ఇప్పటికి కూడా జనాలు వెళ్తున్నారు, ఇప్పటికి కూడా సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే దానికి 1 and only రీజన్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. ఏ జైలు చెప్పండి సినిమాలో అన్నీ చేసిన అనమాట, అన్నీ కూడా పండించేటటువంటి ప్రయత్నం చేసిన. సో నిన్న సక్సెస్ మీట్లో అందరూ మాట్లాడేశారు. చిరంజీవి గారు మాట్లాడేశారు. చిరంజీవి గారు మాట్లాడింది కూడా కొద్దిగా ట్రోల్ అయింది అనుకోండి, దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడతా. ఆ తర్వాత మన రామ్ చరణ్ అన్న కూడా మాట్లాడిండు. రామ్ చరణ్ అన్న నా కూతురు క్లింకార బుడదేదైతే ఉందో నన్ను డాడీ అంటే పనిచేసింది, పెద్ది అని చెప్పి పిలవడం పెట్టింది అని చెప్పి అంటాం అనమాట. నిజంగా అదొక మంచిది అనమాట. అన్న దృష్టవంతుడు. క్లింకారా ఫోటో కూడా రివీల్ అయితే చేయడం జరిగింది. నాకైతే మన వదిన ఉపాసన గారి పోలికలు ఉన్నట్టే అనిపించింది అనమాట. దాని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత సుకుమార్ గారు మైక్ పట్టుకున్న తర్వాత అక్కడ వచ్చినటువంటి నినాదాలన్నీ ఒకటే, RC-17 ఎప్పుడు, దాని అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అసలు యమనినాదాలు చేశారు. సుకుమార్ గారు తీసుకున్నారు, ఉన్నది లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉంటుంది ఎలా పెట్టుకోండి అని ఎవరైనా చెప్తారు. కానీ సుకుమార్ గారు ఒక్కటే మాట, చెప్పను బ్రదర్. నాకైతే ఎగ్జాక్ట్లీ మన సరైనోడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్పింది గుర్తొచ్చిందనమాట. చెప్పను చేసి చూపిస్తాను అనేటటువంటి నినాదం అయితే ఆయన అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. డైరెక్ట్గా సుకుమార్ గారు RC-17 ఉంది అనేటటువంటి మాట ఎక్కడా కూడా చెప్పలేదు. మరి మనం నమ్మొచ్చా, నిజానికి సినిమా ఉంటుందా ఉండదా అనేటటువంటి డౌట్స్ అయితే మీకు రావచ్చు అనమాట. వాటన్నిటి గురించి మాట్లాడతా. అండ్ ఆల్సో సినిమా స్టోరీ ఎలా ఉంటుంది అనేటటువంటిది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటటువంటిది ఇన్డెప్త్ డీటెయిల్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో RC-17 అనేటటువంటిది సినిమా అనౌన్స్మెంట్ కాలేదు, సినిమాకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు అనేటటువంటిది 100% రాంగ్. ఈ బర్త్డే కాదు, పోయిన బర్త్డేకే మన రామ్ చరణ్ అన్న బర్త్డేని పునస్కరించుకొని ఆల్రెడీ RC-17కి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. దాంట్లో చూసుకున్నట్లయితే మన అన్న లైక్ గుర్రాలను అయితే రిలీజ్ చేశారనమాట.
మామూలుగా ఒక షాడో పోస్ట్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. సో RC-17కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కళ్ళు ఉందన్నమాట. ఈ 2026లో అయితే కష్టమే ఫ్రెండ్స్. 2027 మధ్యలో అయితే షూటింగ్ స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నంట. మన రామ్ చరణ్ అన్న ఎడాపెడా సినిమాలు తీసేయాలి, సంవత్సరానికి 2 సినిమాలు దింపాలి, సంవత్సరానికి 1 సినిమా దింపాలి అనేటటువంటి థీరీలో ఆయన లేడు. లేట్ అయినా పర్లేదు, ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యేటటువంటి సినిమాతో రావాలి, లేట్ అయినా పర్లేదు, వచ్చినటువంటి సినిమా కనీసం ఆడాలి అనేటటువంటి నేపథ్యంలో అయితే ఆయన అయితే దిగుతున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎడాపెడా సినిమాలు తీయాలంటే ఆయన తీయొచ్చు, కానీ ఆయనకు అది ఇష్టం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు అనమాట. మనమేమనుకుంటున్నామంటే రామ్ చరణ్ అన్న చూసుకున్నట్లయితే ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది, కనీసం 20 సినిమాలు కూడా తీయలేదు, అదేంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అన్నేమనుకుంటున్నా అంటే ఉన్నటువంటి టైంలోనే తక్కువ సినిమాలు తీసి ఎక్కువ పేరు సంపాదించుకోవాలి అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటి మైండ్ సెట్. ఏ హీరోని చూసినా ఈ హీరోని చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు వేరే హీరో ఏమంటే ప్రొడక్షన్ హౌస్లో సైన్ చేసేస్తారు, అడ్వాన్స్ తీసేసుకుంటారు, డైరెక్టర్ నొప్పించుకుంటారు, రెడీగా పెట్టుకుంటారు. ఈ గ్యాప్లో నువ్వు ఆ స్క్రిప్ట్ వర్క్స్ చూసుకో, ఈ గ్యాప్లో ఆ సెట్స్ వర్క్ చూసుకో, ఈ గ్యాప్లో ఎక్కడెక్కడ లొకేషన్కి వెళ్ళాలి చూసుకో అనేటటువంటిది చెప్తారు. కానీ అన్న తీరి అలా ఉండదు. కంప్లీట్ ఒక సినిమాలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకి ఫుల్ డెడికేషన్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ సినిమా నుండి ఆ సినిమా కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత ఇంకో సినిమా ఒప్పుకుంటాడు అనేటటువంటిది 100% వస్తాము. ఒకప్పుడు బిఫోర్ మన తుఫాన్ సినిమా బాలీవుడ్ నుండి దానప్పుడు కొద్దిగా ఉండేదన్నమాట, అన్ని సినిమాలు కలిపి మిక్సింగ్ కొట్టేవాడు. కానీ ఈసారి అలా రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆచి తూచి అడిగేస్తుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. మీకు చూస్తే అర్థమైతే మీరు చూడండి, త్రిబుల్ టైంలో ఏ సినిమాలో వెళ్ళిపెట్టాలి, త్రిబుల్ టైంలో అయిపోయినామంటే ఆచార్యాలు వెళ్ళిపెట్టిండు, ఆచార్య అప్పుడు ఆచార్య మీద కూర్చుండు. అది అయిపోయిన తర్వాత ఏమంటే గేమ్ చేంజర్ని మొదలుపెట్టిండు. మళ్ళీ గేమ్ చేంజర్ అప్పుడు ఇంకో సినిమాలు వెళ్ళిపెట్టాలి. గేమ్ చేంజర్ కంప్లీట్గా అయిపోయి అది రిలీజ్ అయ్యి దాని రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత పెద్దిలో కూర్చుండు. సో పెద్దికి కూడా అదే, పెద్ది మీద కంప్లీట్గా ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంకో సినిమా గురించి అనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయిందిగా వెళ్ళొచ్చు, కానీ ప్రస్తుతానికైతే హాలిడేలో ఉన్నాడు. అన్న ఫ్యామిలీ ఉంది, 3 పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా, ఎప్పుడు షూటింగ్ అంటే సరిపోదు కదా. సో దానివల్ల ఆయన కొద్దిగా ఒక 6 months హాలిడే తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా బిల్ చేసిన భయ బాడీని, ఎలా పెంచిండు జుట్టుని, ఎలా పెంచిండు గడ్డాన్ని, అసలు ఒక మనిషి అనేటటువంటిది మర్చిపోయి ఒక మరయంత్రం లాగా పనిచేసి తన యొక్క డెడికేషన్ అయితే పెద్దికి ఇచ్చేసిండు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లీవ్లో ఉందన్నమాట. ఇది అయిపోయిన నెక్స్ట్ మినిట్ 2027 మధ్యలో సినిమాకి సంబంధించిన షూటింగ్ 100% స్టార్టింగ్ అయితే. ఎలా చెప్తున్నాను అంటే, ఒకవేళ సుకుమార్ గారు ఈ రామ్ చరణ్ గారితో కాకుండా వేరే హీరోతో ప్లాన్ చేస్తే మనకి అనౌన్స్మెంట్ ఈ పాటికి వచ్చేసేదే, రాలేదన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఫిగర్ చేయమాకంటే, చాలామంది మన సుకుమార్ గారు మళ్ళీ పుష్ప3 అంటున్నారు. పుష్ప3 ఇప్పట్లో లేదు, దాని ప్లానే లేదనమాట, జస్ట్ అనౌన్స్ చేసి వదిలేశారు. అది చాలా భారీగా బిగ్గర్గా రిలీజ్ అయింది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పుష్ప3 అండ్ మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే రాకాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నాడంటే మన నాంపల్లి హైకోర్టే అన్నకి నోటీసులు జారీ చేసింది, మీరు రావాలి వ్యక్తిగతంగా అంటే. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల తనైతే రాలేదు. ఈ నెక్స్ట్ మంత్ 6కి అయితే దాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది అనమాట. మన నెక్స్ట్ మంత్ 6కి వస్తారో రాదో చూడాలి. ఈ విధంగా అక్కడ బిజీగా ఉండవు. అది అయిపోయిన నెక్స్ట్ మినిటే లోకేష్ కనకరాజ్తో అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది అనమాట. ఈ విధంగా వరుస మూవీస్తో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాడు మన బాయ్. కాబట్టి ఇక బాయ్తో సినిమా చేసేది లేనే లేదనమాట. ఎగ్జాక్ట్లీ సుకుమార్ గారు కూడా ఖాళీగా ఉన్నారు, రామ్ చరణ్ కూడా ఖాళీగా ఉన్నారు. సో సుకుమార్ గారు, రామ్ చరణ్, అది కాక ఇంకో ఏ హీరో కూడా ఖాళీ లేరు. ఇప్పుడు సుకుమార్ గారు పుష్పాల అంటే అంత పెద్ద సినిమా తీసిన తర్వాత వెళ్ళి ఇంకో హీరోతో వర్క్ చేయడు కదా, వెళ్ళి బాలీవుడ్ వాళ్ళతో ఆయనకు వర్క్ చేయడం అసలుకే నచ్చదు. టాలీవుడ్లో ఏ హీరో కూడా బిజీగా లేడు. కాబట్టి 100% రామ్ చరణ్తోనే నెక్స్ట్ సినిమా ఉంటుంది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్లాట్ లైన్ ఏమై ఉంటుంది, లైక్ ఏం తీస్తారు మనకైతే పెద్దితో అలా చూపించిండు బుచ్చిబాబు, అండ్ రంగస్థలంతో ఇంకో లెవెల్లో చూపించిండు, నేషనల్ అవార్డు రావాలి అనేటటువంటిది మనకైతే అనిపించింది. మరి ఎలా అంటే, నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే రంగస్థలం సినిమాకి కంటిన్యూషనే ఈ RC-17 అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది. మ్యాక్సిమం రంగస్థలం పార్ట్ 2 అనేటటువంటిది పెట్టొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎలా చెప్తున్నాను అంటే, ఒకే హీరోతో 2 సార్లు వర్క్ చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా పార్ట్ 2 అయితే మనకు పరిచయం చేస్తారు. ఉదాహరణకి ఆర్య ఎంత పెద్ద హిట్, ఆ తర్వాత ఆర్య 2 అయితే తీయడం జరిగింది, పార్ట్ 1 పార్ట్ 2. అదేవిధంగా పుష్ప 2 తీయడం అయితే జరిగింది. సో ఏ డౌట్ లేకుండా రంగస్థలం పార్ట్ 2 అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చి మనకైతే ఖచ్చితంగా సర్ప్రైజ్కి గురి చేస్తారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది.
మరి ఎలా బిల్డ్ చేస్తారు ఆ స్టోరీని, పెద్ద కథ అవసరం లేదనమాట. లైక్ మనందరికీ తెలుసు అదంతా కూడా రివెంజ్ బ్యాక్డ్రాప్లో జరిగేటటువంటి స్టోరీ. నాకు తెలిసే ఇంకేదో క్లైమాక్స్ ఇంకో లెవెల్ ట్విస్ట్ ఉండొచ్చు. వాళ్ళ అన్న చావు వెనక అప్పటిదాకా ప్రెసిడెంట్ గారు ఉన్నాడు అని చెప్పి మనల్ని కన్వే చేసిండు. లాస్ట్లో ప్రెసిడెంట్ కాదు ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు అనేటటువంటిది మనకైతే చూపించిండు. అది కాదు, డెప్త్ ఉండుండొచ్చు. హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసారు కాదంటలా. ఇప్పుడు మన రంగస్థలంలో చిట్టుబాబు వెళ్ళి ఒక మినిస్టర్ లాంటి ఒక ఎమ్మెల్యే లాంటి ఇంటికి వెళ్ళి నరికేసిండు. ఇంక అంతటితో సినిమా అయిపోద్దా? అంతటితో మనోని వదిలేస్తారా? వదిలేరు కదా. చిట్టిబాబు ఇంట్లోకి రావడానికి అక్కడ ఉన్న చాలామంది చూశారు. ఆ తర్వాత ఒక రివెంజ్ బ్యాటరాకు మన ప్రకాష్ రాజు చూసుకున్నట్లయితే కొడుకులు ఉండొచ్చు, లేదా తన అనుచరులు ఉండొచ్చు. వాళ్ళు చూసుకున్నట్లయితే చిట్టుబాబు మీద దాడి చేయడానికి వస్తారేమో. ఆ తర్వాత ఈ స్టోరీ కంటిన్యూ చేసి మనకు ఒక సర్ప్రైజ్ని ప్లాన్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. మ్యాక్సిమం ఇదే జరగచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నమ్మలేమన్నమాట. సుకుమార్ గారు అయితే ఇంకో అటెంప్ట్ అయితే చేయరు. మ్యాక్సిమం రంగస్థలం ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ హైప్ ఉంది, ఇక కొత్తగా హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం రాదు అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇదే 100%. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బాహుబలి 3 గురించి మాట్లాడతా. బాయ్ బాయ్, నమస్కారం.